నమస్కారం. ముందుగా VCN ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. BJLP నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా TNGO నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ముఖ్యమంత్రి బహిరంగ సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. సదర్మట్ బ్యారేజ్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. వసంత పంచమి సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల IPSను ఆహ్వానించిన బాసర ఆలయ వేద పండితులు. నిర్మల్ TNGO సభ్యులు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మంగళవారం TNGO సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్ యూనియన్ యొక్క నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను శాల్వాలు పుష్పగుచ్చంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా TNGO జిల్లా అధ్యక్షులు వెలమల ప్రభాకర్, జిల్లా కార్యదర్శి కొడాల రవికుమార్, F జగదీశ్వర్, మోహన్ రెడ్డి, గంగాధర్, రాములు, శ్రీకాంత్, సత్యనారాయణ గౌడ్, రాజన్న, రాజమల్లు, రాఘవేందర్, శ్రీనివాస్, ఇలియాస్, వినీత్, ముక్తేష్, శ్రీకాంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా ప్రజల దశాబ్దాల కళ, ప్రతిష్టాత్మక సదర్మట్ బ్యారేజ్ని ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలిసి బ్యారేజ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్ నిర్మాణం, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. బ్యారేజ్ గేట్ల పనితీరును స్వయంగా పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఎమ్మెల్యే వెడమ బొజ్జు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, SP జానకి షర్మిల, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సదర్మట్ పనులను పరిశీలించారు. నిర్మల్ జిల్లాలో ఈ నెల 16న మామ్నం మండలంలోని సదర్మట్ బ్యారేజ్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు P సుదర్శన్ రెడ్డి తెలిపారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని NTR స్టేడియంలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో జరిగే సుమారు 1000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ DCC అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆగిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక బ్రీఫ్ పెడతారు. ఒకసారి వెయిటింగ్ రూమ్ కూడా టెంట్ ద్వారా తయారు చేస్తారు.
మలిపింది ఆల్రెడీ మలిపిన తర్వాత ఆగింది ఆడ ఆగినరు అన్ని బండ్లు ఆగినాయి. రమేష్ అన్న వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ జానకి షర్మిలను బాసర వేద పండితులు ఆహ్వానించారు. బాసరలో ఈ నెల 23 శుక్రవారం రోజున వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ వేద పండితులు జిల్లా ఎస్పీ జానకి షర్మిలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వసంత పంచమి రోజున పెద్ద సంఖ్యలో బాసర ఆలయానికి భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందన్నున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతలు సజావుగా ఉండేందుకు ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని కోరారు. జిల్లాలోని అతి పురాతనమైన దేవాలయం దేవరకోట ఆలయంలో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థాన ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీ గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణల మధ్య భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తన్మయత్వం పొందారు. ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ ధర్మకర్తలు, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు. డిస్టర్బెన్స్ ఉంటే మనం మాట్లాడుకుంటే ఆయన డిస్టర్బెన్స్ అవుతుంది కనుక మనము డిస్టర్బెన్స్ కాబట్టి మానవ एबीएन आंध्र ज्योति ठीक है धन्यवाद।
నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయం అయ్యప్ప నామస్మరణ సంకీర్తనలు శరణఘోషతో పులకరించింది. ఆలయంలో సంక్రాంతి వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ గురుస్వామి నరసారెడ్డి నేతృత్వంలో ఉదయం సుప్రభాత సేవ అనంతరం అలంకార ప్రియుడైన స్వామికి విశేష పూజలు చేశారు. రంగురంగు పూలతో అలంకరించారు. స్వామివారు ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఆభరణాలను గ్రామ పురువీధుల గుండా బాజా భజంత్రీల నడుమ ఊరేగించారు. అనంతరం ఆభరణాలను స్వామివారికి అలంకరించారు. ఉమ్మడి జిల్లాలోనే మొదటి అయ్యప్ప ఆలయం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మణికంఠుని దర్శించుకున్నారు. తదనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీ ధర్మశాస్త్ర ట్రస్ట్ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయ్యప్పో శబరిమలకు శబరిమలకు కల్లం మల్లం కాలికి మెత్తే ఎందే విడయ్యా అన్నం వేసుకోలేరా అన్నం పెట్టుకోలేదు గిడి పెట్టి అన్నం గిడి పెట్టారు. నిర్మల్ పట్టణానికి విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావును మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న నిర్మల్ జిల్లాకు రానున్న సందర్భంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నిర్మల్ పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ సంఘ నిర్మల్ నగరం ఆధ్వర్యంలో స్థానిక దివ్య గార్డెన్లో సంక్రాంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన వక్త శ్రీ గంటా తిరుమల్, ఆర్ఎస్ఎస్ ప్రాంత
సహ వ్యవస్థ ప్రముఖ్ మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ శాకర పద్మనాభ్ గౌడ్, ట్రస్మా పట్టణ ప్రధాన కార్యదర్శి, జిల్లా సంఘ చాలక్ నూకల విజయ్ కుమార్, మంచిర్యాల నాగభూషణ్, అశోక్, కిన్నెర్ల రవి, చుక్కా సాయి కృష్ణ, నరేష్, అనిల్, గణేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ దేశం నుంచి తరిమి కొట్టారు. ఎక్కడ వరకు తరిమి కొట్టారు? ఇరాన్ వరకు తరిమి కొట్టారు. ఇరాన్ వరకు ఎందుకు తరిమి కొట్టారు? అక్కడ వరకు మన భూభాగం ఉంది. భారత భూభాగం అంటే, అఖండ భారతం అంటే ఇరాన్ వరకు ఉంది. అందరినీ పంపించారు. తిరిగి శత్రువులు ఈ దేశం మీదకి దుష్టబుద్ధితోటి, దురాలోచనతోటి కలలో కూడా ఈ దేశం మీదకి మళ్ళా దాడి చేయాలనేటువంటి ఆలోచన రావడానికే ధైర్యం లేనటువంటి స్థితిని నిర్మాణం చేశారు. మన వీరులు, పరాక్రమవంతులు, మన రాజులు ఆ విధంగా చేయగలిగారు. కానీ ప్రపంచంలో ఒక గొప్పనైనటువంటి దేశంగా మనం వెలుగొందాం. కానీ కాలక్రమంలో ఈ దేశంలో కూడా ప్రజలలో కొన్ని అవలక్షణాలు వచ్చాయి, కొన్ని దోషాలు వచ్చాయి. ఏమేమి దోషాలు వచ్చాయి? ప్రజలలో ఒకటి వచ్చింది, మన ధర్మం గురించి మనం ఆలోచించడం మర్చిపోయాం. నేను హిందువులని చెప్పుకోవడమే మర్చిపోయాను. హిందువులని చెప్పుకోవడము ఒక సిగ్గుపడేటువంటి విషయంలాగా భావించుకొని జీవితానికి అవసరమైనటువంటి వాటిని మన జీవితంలో స్వీకరించడానికి అవకాశం కలిగే పండుగ సంక్రాంతి. అందుకే సంక్రాంతి పండుగను చెప్తారు, మనిషి జీవితానికి కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా నాలో ఏమన్నా ఈ విధంగా తొలగించుకోవాల్సిన విషయాలు ఉన్నాయా అని ఆలోచించుకోవడానికి ఒక చెక్ పాయింట్ లాంటిది ఈ సంక్రాంతి పండుగ. అవసరం లేనటువంటి వాటిని తొలగించుకోవాలి, అవసరమైన కొత్త వాటిని మార్పును మనకి. సంక్రమణం అంటే మార్పు అని, మారడం అని. సూర్య భగవానుడు మకర రాశిలోకి మీరు రేపు ప్రవేశిస్తారు, మారుతూ ఉన్నారు. కానీ దీంట్లో క్రాంతి అనేటువంటి విషయాన్ని కూడా, క్రాంతి అంటే జీవితానికి అవసరమైనటువంటి వాటిని ఆలోచించుకొని అవసరమైన వాటిని స్వీకరించేటువంటి ఒక మార్పు రావడమే క్రాంతి, సమ్యక్ క్రాంతి. అవసరమైనటువంటి తొలగించుకోవాలి, అవసరమైనటువంటి తీసుకోవాలి. ఇదే మనకు సంక్రాంతి ఇచ్చేటువంటి సందేశం. ఏ సమాజం అయితే ఈ విధంగా మనుషులు ఏ విధంగా అయితే మంచిని స్వీకరించాలి, చెడు వాటిని తొలగించుకోవాలి అనే మార్పును కోరుకుంటున్నామో, సమాజంలో కూడా నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతూ ఉండాలి. సమాజంలో కూడా కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి, కొన్ని అవలక్షణాలు వస్తూ ఉంటాయి. ఈ అవలక్షణాలు ఎప్పుడైతే మనం తొలగించుకోగలుగుతామో అప్పుడు మాత్రమే సమాజం ముందుకు వెళ్ళగలుగుతుంది. భారతదేశము సుసంపన్నమైనటువంటి దేశం, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం. ప్రపంచంలో మిగతా దేశాలు బట్ట ఎలా కట్టాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు బట్ట కట్టడం నేర్పినటువంటి దేశం ఈ దేశం. కానీ విశ్వ గురువుగా ఉన్నటువంటి దేశం. కానీ మనకు తెలియకుండానే మన దేశం మీద, ఎందుకంటే ఇది సుసంపన్నమైనటువంటి దేశం, ఈ దేశం మీదకి అనేక మంది ఒకరి తర్వాత ఒకరు అనేక మంది దాడులు చేశారు. హూనులు వచ్చారు, గ్రీకులు వచ్చారు, కుషానులు వచ్చారు, శకులు వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళందరూ ఈ దేశం మీదకి. ఈ దేశము రత్నగర్భ, సుసంపన్నమైనటువంటి దేశము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొట్టుకొని పోవడానికి ఒకరి తర్వాత ఒకరు అనేక మంది ఈ దేశం మీద దండయాత్ర చేశారు. అన్ని మనం ఏమనుకున్నామంటే సమర్పణ భావన అంటాం. సమర్పణ అంటే సమాజం కోసము, దేశం కోసము, ధర్మం కోసము, సంస్కృతి కోసము నువ్వు తనువు, నీ శరీరము ఇవ్వాలి, ధనము ఇవ్వాలి, మనసును ఇవ్వాలి. ఈ మూడింటిని సమర్పితం చేయగలగాలి. అదే నిజమైనటువంటి సమర్పణ. చాలా మంది సమర్పణ అనగానే నా దగ్గర ఉన్నది నేను ఇవ్వటం సమర్పణ కాదండి. నాకు నా శక్తికి మించి నేను ఏదైతే ఇస్తానో అది సమర్పణ కిందకి వస్తుంది. భగవాన్ శ్రీకృష్ణుడు సాందీపిని మహర్షి దగ్గర విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సాందీపిని మహర్షిని అడిగారు, నేనేమైనా గురుదక్షిణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను, మీరు అనుగ్రహించండి. అప్పుడు సాందీపిని మహర్షి అన్నారు, నాకేం అవసరం, నాకేమవుతుంది ఋషిని, నాకేం కోరికలు, నాకేం అవసరం. పదే గుర్తు చేస్తున్న కారణంగా నాకేం అవసరం లేదయా, ఉంది కదా గురుపత్ని, ఆమె తల్లి వీళ్ళ తల్లి ఏమైనా సమర్పణ చేయాలనుకుంటున్నా నేను, ఏంటిది అని మీరు అనుగ్రహించండి, నేను దాన్ని మీకు సమర్పణ చేస్తాను. ఆ తల్లి చెప్పింది, సరే నువ్వు సమర్పణ చేస్తానుకున్నావు కదా, నా చనిపోయినటువంటి కొడుకును మళ్ళా తీసుకురాగలుగుతావా? శ్రీకృష్ణ భగవానుడు ప్రయత్నం చేశారు. సముద్రంలో
మునిగి చనిపోయినటువంటి సాందీపిని మహర్షి కుమారుడిని తిరిగి తెచ్చేవాడు. చనిపోయినటువంటి వాళ్ళను మనం తిరిగి రావడం సాధ్యం కాదు. సముద్రుణ్ణి బంధిస్తా అని తన శస్త్రాన్ని తీసినప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై ఆ కొడుకును తిరిగి ప్రసాదిస్తాడు. కాబట్టి అసాధ్యమైనటువంటి దాన్ని తన శక్తికి మించి చేసేటువంటి దాన్ని సమర్పణ అంటారు. కాబట్టి గురు పూజ కార్యక్రమము, గురువులను పూజించడం అంటే గురువు కోరుకున్న దానికంటే అది. నిర్మల్ పట్టణంలోని బోయవాడ కాలనీలో ఘనంగా భోగి పండుగ వేడుకలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని బోయవాడ కాలనీలో బుధవారం భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, కాలనీ వాసులు చలిమంటలు కాచారు. అనంతరం ఒకరినొకరు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండుగను ఆనందాల నడుమ జరుపుకోవాలని అన్నారు. అనంతరం భోగి సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా టీఎన్జిఓ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ముఖ్యమంత్రి బహిరంగ సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. సదర్మట్ బ్యారేజ్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. వసంత పంచమి సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ను ఆహ్వానించిన బాసర ఆలయ వేద పండితులు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.